నిలబెట్టేటువంటి పద్ధతులు అన్ని బాగా ఉంటాయి. కాబట్టి మీ యొక్క సాక్షి అనుభవానికి ఇతరత్ర ప్రమాణాలు లేవు కాబట్టి, ఇదే ఆత్మ యొక్క ప్రమాణం కాబట్టి ఈ ప్రకారంగా గురుపాదం ఎక్కడ తీసుకెళ్ళి నిలబెట్టారు వాళ్ళు? స్వాత్మ ప్రమాణం, స్వాత్మానుభవంలో నిలబెట్టారు. ఈ సాక్షిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుని ఏంటంటే నేను అయ్యా ఉన్నాను, తెలుసుకునే దానికి ఏం చేయవలసిన పని లేదండి. ఏం ఉపయోగించినా మీరు సాక్షిని మీరు తెలుసుకోలేదు, సాక్షి మీరే అయి ఉన్నారు. ఇట్లాగా ఆగమేమిటో శక్యత ఏవా అయితే ఇక్కడ శక్యత ఏమనేదానికి ఫలితాలు ఏమన్నారంటే నహి ప్రమాణ అగమ్యం ఇది ఏతావతా వస్తు నశక్యతే అవగంతం ప్రత్యాయితం వా పదా. అయ్యా ప్రమాణ గమ్యం కానే కాదు కదా వస్తు నాశక్యతే అవగంతం ప్రత్యాయితం. కాబట్టి లోకంలో ఎక్కడైనా సరే ప్రమాణం ద్వారా తెలుసుకుంటాం కదా, ఆత్మానం నశక్యతే ఆగమ పద్ధతి వల్ల తెలుసుకోవాల్సిందే కానీ దీనికి ఏ ప్రమాణం లేదు. ఆగమమే ప్రమాణం, గురు శాస్త్రమే ప్రమాణం, గురు ఉపదేశమే ప్రమాణం. గురువు ఏ విధంగా తీసుకెళ్తాడో ఆ విద్యకి అలాగే ప్రమాణం. ఆమెను తీసుకెళ్తాడు ఒకడు గురువు అని చెప్పగలుగుతాం, మళ్ళీ అదో పోవాలి, మరి ఇంకోసారికి వెళ్ళిపోతుంది. ఈ బ్రహ్మ విద్యా విషయంలో ఇప్పుడు గురువు అనే మాటతో త్రివిద్యా బ్రహ్మవాడు వీళ్ళు అనేది గందరగోళం చేయకూడదు. వల్ల బ్రహ్మ విద్య ఉపనిషత్ ప్రమాణాన్ని ఉపనిషత్తుని బోధించేవాళ్ళు, ఉపనిషత్తుల్లో రణించేవాళ్ళు, ఉపనిషత్తుల విషయాన్ని చెప్పేవారు, వేరే కాదు వాళ్ళు. కాబట్టి శక్తి అవగంతం వచ్చాయి బల. కాబట్టి ఎప్పుడైనా గురుశాస్త్ర ప్రమాణములను అంగీకరించుకొని బోధించడం వల్లనే ఇది శక్యమవుతుంది. మాట నహి జాగ్రత్త అవస్థ ఇంద్రియ మనో అనవగమ్య అసీన వేద్యంచే ప్రకారాంతరేణ. జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి ఇంద్రియ మనసుల ద్వారా అవగతమయ్యేటువంటి విషయం మాత్రం కానే కాదు. తథా ప్రకృతే అతి శక్యతే ప్రకారాంతరేణ వేదితం ఉపదేశం చ ఆత్మ ఇది భావ. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క ఆత్మతత్వాన్ని ఉపదేశించటం అనేటువంటిది ప్రకారాంతరేణ అంటే ఈ ప్రకారంగానే జాగ్రత్త అవస్థలోనే ఉండి ఇంద్రియాలతోనే ఉండి ఆగమ ప్రమాణాన్ని పట్టుకొని జాగ్రత్త అవస్థను దాటుకుంటూ ఇంద్రియాలను దాటుకుంటూ స్వాత్మానుభవ రూపంలో బోధించే బోధ ఎక్కడైనా ఉండినట్లయితే అదే సమ్యక్ బోధ, సమ్యక్ సంప్రదాయం అవుతుందే గాని దీన్ని ప్రకారాంతరం దీనికి ఒక పద్ధతి ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది అని చెప్పేది ఇదే. శక్తికి ప్రత్యాయితం అది ఉపదేశార్థం. ప్రత్యాయితం అన్నారు కదా, దానికి చెప్పారు ఇలా బోధించేదానికి వీలుపడుతుంది. అది ఉపదేశార్థం ఆగమ. దాన్ని ఉపదేశించాలంటే ఒక ఆగమం అనే గురు సంప్రదాయ ఉపదేశ పద్ధతి అనేది ఉంది, లేకుండా లేదు. అందులోనే ఆ యొక్క సంప్రదాయంలోకి మీరు వెళితే, ఆ యొక్క గురు పరంపరలోకి మీరు వెళితే విద్య అనేది ఈజీ అవుతుంది, సులభం అవుతుంది. ఆ లొకాలిటీలోనే దొరుకుతుంది, అది ఆ సముదాయంలోనే దొరుకుతుంది. అలాంటి పరంపరలోనే అది మనకి ఈజీ మెథడ్. వేరే వేరే వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి ఇంకా లేనిపోయినాడు. అందుకని ఇది ఏదో సాగుతున్న నీరులాగా గోప్యంగా ఎక్కడ మరుగుగా జరిగే పద్ధతులు బహిరంగంగా దానికి ఉండవు. వెతుక్కోవాలంటే దానికోసమే ప్రారంభాలి. ఈ పద్ధతులు ఎక్కడున్నాయి ఏమమే తల్లి విని ఎరగమయ్యా అని చెప్తారు అందరూ. అయినా సరే ఆ పద్ధతిని ఎక్కడ దొరుకుతుంది మనం చూసుకొని ఆ ప్రకారంగా సంప్రదాయకుల్ని మనం చేస్తే అప్పుడు అది ఆ యొక్క ఉపదేశ పద్ధతిని వాళ్ళు చూపిస్తారు. బయటికి రాదు. ఎందుకని వచ్చినా
రానట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రత్యక్షానుభవానాల చేత, జాతి గుణక్రియ విశేషాల చేత, సాధన సాధ్యాల చేత బాగా ప్రాచుర్యం అయిపోయింది కాబట్టి వ్యవహారాలన్నీ ఇది వచ్చినా రానట్టు అయిపోతుంది. వచ్చినా రానట్టు అయిపోతుంది. అందరి చేతిలో ఈ యొక్క గ్రంథాలున్నా సత్యం లేనట్టు అయిపోతుంది. గ్రంథాలున్నా లేనట్టు గీతా వాక్యాలు బాగా మనం నోటితో చెప్పుకున్నా సరే చెప్పనట్టు అయిపోతుంది. ఎందుకంటే సంప్రదాయము లేకపోవడం. కాబట్టి ఉపనిషత్తులు ఎప్పటి నుంచే ఉన్నది, మనం పుట్టక ముందు, మన తాతలు పుట్టక ముందు నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచే ఉన్నది. కానీ ఉపదేశ ప్రక్రియ మాత్రం లేనట్టే. అందువల్ల ఇది చెప్పినా లేదు చెప్పినట్టే. ఎందుకంటే సంప్రదాయం లేని వాళ్ళకి ఆ విధంగా అయిపోతుంది. సంప్రదాయం ఉన్న వాళ్ళకి ఇది ఉంది ఎందుకు లేదు, మేము ఎలా తెలుసుకుంటాము అంట. సంప్రదాయకులకేమో ఇది లేకపోతే మేము ఎలాగా ఇంత స్పష్టత చేసుకుంటాము, మాకు మా గురువులంతా వ్యాధి శిక్షులే చెప్తున్నారు కదా. కాబట్టి ఈ పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ దగ్గరకు వెళ్ళడమే విచిత్రము. ఈ ప్రకారంగా కనుక్కొని వాళ్ళు అద్భుతంగా ఉంటారు, ఆశ్చర్యంగా ఉంటారు. కాబట్టి తదు ఉపదేశార్థం ఆగమ్మ ఎట్లా ఉంటుంది అది, దానికి అసలు రుచి చూపించండి. విదితము కాదు, అవిదితము కాదు. అన్య దేవత విధి సాధత అవిధి సాధదే. ఈ మాట విచిత్రంగా ఉంది మాకు. విదితం కాదు అంటే విదితం కాదంటే లేదా, అవిదితము కూడా కాదు, లేదని అనరాదు. ఉన్నది అని అనరాదు, లేదు అని అనుకుంటారేమో, అది కూడా తప్పు. నీరు కాయటంలో పెట్టినట్టుంది కూడా. అందుకే చెప్పేది సంప్రదాయం ద్వారా దీన్ని పచ్చిగట్టాలి. ఉంది అని చెప్పకూడదు, లేదనుకుంటారేమో, అది కూడా చెప్పరాదు. అన్య దేవత విదిత దశ అవిదిత దది ఇది అన్నమాట సంప్రదాయ కిటుకు, ఉపదేశ కిటుకు. అంటే దీనిలో అర్థం ఏముంది బ్రాకెట్ లో, విదితం కాదు అవిదితం కాదని అంటే అపరోక్ష స్వరూపం కిటుకు. కిటుకు అదే, ఆ భాష వేరు. ఆ భాష ఏంటయ్యా అంటే గోప్యమైన భాష, మౌన భాష, ఆత్మ భాష, శబ్దాలు ఇంద్రియాలకు విషయం కాని భాష. అది సిద్ధమైన భాష, నేనయ్యే ఉన్నాననే భాష అనమాట. అది ఒక రకమైనటువంటి మనం అనుకుంటాం కదా, ఇది ఏం భాష అని ఇళ్లలో చెప్పుకుంటాం కదా, అట్లా ఇది ఒక రకమైనటువంటి మీకు వంకర భాష కావచ్చు ఏమో కానీ కాబట్టి ఇది విచిత్రమైనటువంటి అర్థం అనమాట. చాలా అద్భుతంగా ఉంది. విదితము కాదు అవిదితము కాదు అంటే ఆ సంప్రదాయంలో దీని కిటుకు ఏమిటాయి అంటే నువ్వే అయ్యున్నావు కనుక. కాబట్టి తానైన స్వరూపము విదితానికి రాదు, అవిదితానికి రాదు. అందుకని అనమాట అహమస్మి సిద్ధ అపరోక్ష అనే దాన్ని అలా బ్రాకెట్ లో పెట్టుకొని ఈ విదితము కాదు అవిదితము కాదు అని చేసుకోవడం. ఇది పూర్వీకులకి సంప్రదాయంలో రచించే వాళ్ళకి, సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి విదితము కాదు అవిదితము కాదు అంటేనే ఒక్క నమస్కారం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి ధన్య అహమస్మి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే పిచ్చెక్కి ఇదేమిటి విదితం కాదు అవిదితం కాదంట, ఉండేదే విదితము లేకపోతే అవిదితము అని వెళ్ళిపోతారు. విదితము కాదు అవిదితము కాదు అంటే నేనే, తానే, మన అనుభవమే అన్నమాట. కాబట్టి అపరోక్షమైన స్వరూపము అది తెలియవలసింది కాదు, లేనిది కాదు కదా, అయి ఉన్నదే కదా. కాబట్టి తానైన తత్వము తెలియవలసిన పనే వచ్చా, జస్ట్ తెలియవలసిన పనా, సాక్షి అనుభవం తెలియవలసిన పనా, లేదనే పనా, అయ్యుండే పని కదా. అందుకని వాళ్ళు ఆ యొక్క టెక్నికల్ గా ఆ అట్లా మాట చెప్పారు. విదితము కాదు విదితము కాదు అవిదితము కాదు, ఇది కూడా ఆత్మైవా బ్రహ్మైవా అహమస్మి అన్నమాట.
వివరణ ఇస్తున్నారు. ఇట్లా ఉంటాను బోధ అంటే ఇలాగా ఉంటాను. అంతేగాని ఎవరైనా చెప్తే ఇట్లాగా మేము చాలా కాలం సాధన చేశాము, చేసి 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 ఒక రోజు ఇలాగా అనిపించింది కనిపించింది అని చెప్పి మాకు విదితం కలుగు. ఎన్ని రోజులు వెయిటింగ్ విదితం కదమ్మా, రేపు నుంచి విదితమే కదా. అట్లా కాబట్టి వేదనానుభవాల్ని వాళ్ళు కాచి 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 వడబోసేటప్పుడు మళ్ళీ వేదనానుభవం మళ్ళా వేద్యమైపోయింది. వేదనానుభవాన్ని ఎంత కాచినా ఎంత వడబోసినా చివరికి ఏమైపోయింది, వేద్యమైపోయింది. మళ్ళీ విదితమైపోయింది, విదిత క్రియ అయిపోయింది, వేదన క్రియ అయిపోయింది. ఇంతకాలం ఆ విధంగా దాన్ని అలాగా మరుగున పెట్టి ఒక్క రోజు నీ అనుభవాన్ని చెప్పాలన్నా మళ్ళీ విదిత క్రియ అయిపోయింది, వేదన క్రియ అయిపోయింది. అందువల్ల నీకు ఈ ఆత్మస్వరూప జ్ఞానము, అది అనుభవము, అది సంప్రదాయం వల్ల మీకు తెలుస్తుందే కానీ ఇట్లాగా వేదనానుభవం చేయడం అనేది అది సంప్రదాయం రహస్యంగానే అలా వేదనానుభవం. కాబట్టి యోగులు వాళ్ళందరూ ఉపాసకులు అందరూ కూడా ఎంతెంత చేసినా చివరికి వేదనానుభవంలోకి వచ్చి వాళ్ళొస్తారు. నాకు అనిపించింది, నాకు తెలిసింది, నాకు అలా ఉంది, ఇలా ఉంది, నా అనుభవం ఇది అని చెప్పేస్తే మళ్ళీ అదే. మీరు ఏమైనా చెప్తారు, నేను అదే అయ్యన్నా, నువ్వు అదే అయ్యన్నా, తెలుసుకోవాల్సిన పని లేదు, తెలుసుకునేవాడే అయ్యన్నది. ఆ మాటకి మీ మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ఆత్మను తెలుసుకుంటావు అంటున్నావు, మేమేమో తెలుసుకునేవాడే అయ్యున్నాడు. తెలుసుకోవాల్సిన అక్కర్లేదు. అందువల్ల ఎప్పుడైనా సరే తెలుసుకునేవాడిని ఎవరు తెలుసుకుంటారు? అయితే అన్నిటినీ తెలుసుకునేది అదే కదా. దాన్ని తెలుసుకునేవాడు ఎవడున్నాడు? ఆత్మను నిజాన్ని కాబట్టి తాను తెలుసుకోవాల్సిన పనే లేదు. ఇదే విదితము అవిదితము కానిది, విదితము కాదు అవిదితము కానిది ఇదే ఆమస్మి. అన్యదేవ పృథగేవత ప్రకృతం శ్రోత్రాదీనాం శ్రోత్రాది ఇత్యుక్తం అవిషయస్య తేషాం తత్ విదితాత్ అన్యదేవ హి విదితం నామ యత్ విధిక్రియా అతిశయేన ఆప్తం విధిక్రియా కర్మభూతం క్వచిత్ కించిత్ కచిత్ విదితం స్యాదితే సర్వమేవ వ్యాపృతం విదితమేవ తస్మాదన్యదేవ ఇత్యర్థః. మరి ఇది అండర్లైన్ చేసుకోవాలి. క్వచిత్ కించిత్ కచిత్ విదితం స్యాదితే సర్వమేవ వ్యాపృతం విదితమేవ అని అది అండర్లైన్ చేసుకోవాల్సింది. కాబట్టి అన్యదేవ పృథగేవ తద్బ్రహ్మ, పృథగేవ అన్యదేవ వేరైనదే. వేరైనది అంటే విదితానికి వేరైనదే. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రస్తుతం, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చెప్పుకుంటున్నామో స్తోత్రాదులకే స్తోత్రైనటువంటి ఆత్మభూతం బ్రహ్మ, స్తోత్రాదులకే స్తోత్రమైనటువంటి ఆత్మస్వరూపమైన బ్రహ్మ ఉంది కదా. స్తోత్రాదీనాం స్తోత్రాది ఇత్యుక్తం అది అవిషయస్య తేషాం. స్తోత్రాదులకే స్తోత్రమైనది అవిషయం, స్తోత్రాదులకే స్తోత్రమైనది అంటే స్తోత్రాదులకే సాక్షి. అవిషయం ఆత్మ, అవిషయం బ్రహ్మ. స్తోత్రాది విషయం, స్తోత్రాది విషయం శబ్దస్వరూపరసగంధాది విషయం. స్తోత్రాదీనాం స్తోత్రాది, స్తోత్రాదులకే స్తోత్రాది అయినది అవిషయం బ్రహ్మ, అవిషయ ఆత్మ. అవిషయస్య తేషాం అని చెప్పేశారు. అది ఆ స్తోత్రాదులకి అవిషయమైనది. తేషాం అంటే స్తోత్రాలు,
ఆ యొక్క శ్రోత్రాది ఇంద్రియములకే అవిషయమైనది శ్రోత్రాది ఆత్మ, శ్రోత్రాది అయినది ఆత్మ అన్నమాట. ఇప్పుడు చెప్పి అవిషయంగా అని చెప్పి, కాబట్టి అది అవిషయమే, అవిషయమే. శ్రోత్రాదులకే శ్రోత్రాది అయినటువంటి స్వరూపము తత్వము అవిషయం. దేనికి? శ్రోత్రాది. శ్రోత్రాది స్వరూపము శ్రోత్రాదీనా అవిషయ. శ్రోత్రాదులకే శ్రోత్రాది అయినటువంటిది శ్రోత్రాదులకి అవిషయము. అందుకనే మేము విదితానికి వేరేది, విదితం కాదు. కాబట్టి మరి తత్ విదిత అన్నది కాబట్టి మేము విదితము కంటే కూడా వేరైనది, విదితము కానిది. విదితము కంటే వేరైనది విదితము కానిది, అవిదిత విషయం. విదిత విషయం కాదు. ఏమిటది? విదితం నామ. విదితం అంటే విషయం అంటే విధిక్రియ అతిశయన ఆప్తం. విధిక్రియ అంటే వేదన క్రియకి అతిశయంగా తెలియబడేది. వేదన క్రియకి బాగా అతిశయంగా రంగు రూపం గుణం గణంతో వచ్చేది. కాబట్టి ఇవన్నీ ఉండదు. అది శబ్దాస్పర్శలు పరసగంధాదులు వర్ణాలు ఎక్కువ తక్కువ పొడుగు పొట్టి పెడల్పు అట్లాగా జాతి గుణక్రియ విశేషణాలతో అతిశయన ఆప్తం. విధి క్రియా కర్మభూతం. వేదన క్రియకి కర్మభూతమయ్యి కర్మ స్వభావమై తెలియబడి వేద క్రియ. కాబట్టి విధి క్రియ కర్మభూతమైపోతుంది. దాన్ని విదితం విదితం అంటాం. లోపం తెలిసిందంటే వేదన క్రియకి కర్మయ్యి తెలుస్తుంది. వేదన క్రియకి కర్మయ్యి తెలుస్తుంది, అతిశయంగా తెలుస్తుంది. దానికి ఈ విశేషాలన్నీ ఉంటాయి, గుణగణాలన్నీ ఉంటాయి. అది లోకంలో తెలిసింది. కాబట్టి జాతి గుణ క్రియా విశేషాలు ఉంటాయి, నామరూపాలు ఉంటాయి, రంగులు రింగులు ఉంటాయి, అన్ని చేతంతా ఉంటున్నారు. దానికి తెలిసింది అంటున్నాం, అది కాదు అంటున్నాం. అట్లా అయిపోయేది కాదు. కాబట్టి విధిక్రియ అవిషయం బ్రహ్మ. దాన్ని ఇంకా వివరంగా చెప్పాలంటే క్వచితో కించితో కశ్చితో విదితం సాధించి ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరికైనా సరే విదితం అయ్యా ఉంటే అదంతా కూడా వ్యాకృతమే, వ్యక్తమైన విషయం. వికార విషయమే, వేదనా విషయమే, వ్యక్తమైన విషయమే. ఆ వ్యాకృతం విషయంలో దాన్ని ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా తెలిసిగాని ఉండినట్లయితే అది వ్యక్తమైన విషయం. అదంతా సర్వమేవా అని చెప్పి, సర్వమేవ అంటే వేద్య స్వభావం. అది తెలియబడేది తెలిసింది. ప్రతి విషయం కాబట్టి చెవి విషయం కాబట్టి ఇంద్రియాల విషయం కాబట్టి తెలిసింది. అంతేనంత గొప్ప విషయం. వ్యాకృతం నామరూపాభ్యం నామరూపాల చేత విభాగాలలోనే ఉండే విషయం తెలుస్తుంది. విదితమేవా అది వేదన క్రియా విషయం. అది వేదన క్రియా విషయం, మన విషయం, ఇంద్రియ విషయం, దృశ్య విషయం. దృశ్య విషయం అయిపోతుంది. అందుకని మేమేమన్నామంటే తస్మాత్ అన్యదేవ ఇత్యర్థః. అది అన్యమైనదే, తెలియబడేది దానే కాదు, తెలియబడేదానికి అన్యమైన విషయమే. అది బాగా తెలుసుకోవచ్చు. అవిదితం. అలాగైతే ఇంకొక అడుగు ముందుకు చెప్తాం. అవిదితం అజ్ఞాతం తరిహి ప్రాప్తే. ఆహా, ఈ వాక్యం కూడా చెప్పండి. అవిదితం అజ్ఞాతం తరిహి ప్రాప్తే తరిహి ప్రాప్తే. ఆహా, అది తస్మాత్ చెప్పారు. ఇంకోటి వాడు పోతే ఇంకోటి మిగిలింది. రావణాసుడికి ఒక తల పోతే ఇంకా ఇంకొంది తలలు వస్తాయి వాడికి. మరి విదితం కదా. మరి ఇంకొకటి ఉంది నా దగ్గర బాణం. రోజుకు ఒక వ్యక్తం వేసాను, నువ్వు పనికి రాలేదన్నావు. అది ఒక మాట ఉంది నా దగ్గర, అది వాడతాం. అదే
అది కూడా కాదు. విదితము కాదంటివి అవిదితం కూడా కాదు. అవిదితం అజ్ఞాతం తల్లి ప్రాప్తి అలాగైతే అవిదితమేనా, అజ్ఞాతమేనా, నాస్తేనా, శూన్యమేనా, అభావమేనా అని అడగవలసి వస్తుంది. అది కూడా కాదు, అది కూడా కాదు. అతోపి అవిదితాత్ విదిత విపరీతాత్ అవ్యాకృతాత్ అవిద్యా లక్షణాత్ వ్యాకృత బీజాత్ అది ఇది ఉపర్యర్థే అని చెప్తాను. అతోపి అత అప్పి చెప్తున్నాడు గుణం. అయితే మరే అవిదితాత్ విదిత విపరీతాత్ విదితానికి భిన్నమైనది. అవిదితాత్ అనగా విదితానికి నాణ్యమైనది, భిన్నమైనది, దానికి వేరైన విషయం. అంటే అవ్యాకృత. అవ్యాకృతం కంటే కూడా అంటే అక్కడ నామరూపాలు మీకు ముద్దగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. నామరూపాలు ముద్దగా ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. అందుకనే మనకి వెంకటేశ్వర స్వామిని దూరంగా నిలబెట్టేస్తారు మనం. అందుకని మనం కొద్ది రోజుల తర్వాత అవ్యాకృత భక్తులు అయిపోతాం. అందుకని దగ్గరగా పెట్టేమో వ్యాకృత భక్తులు, దూరంగా పెట్టేస్తున్నాడు కదా. ఎందుకని ఏమో బాబు ఏం చేస్తాడేమో వచ్చిన ఊసే ఉన్నాడు కదా, ఊసే ఉండవు. అంత ఇంత కట్టుబాట్లు చేస్తేనే ఆలహంగా ఉంది. లేకపోతే పెద్ద పెద్ద కర్రలో చెవులో తీసుకెళ్లి నగలు ఇలా తిట్టారు. ఎందుకంటే గోదావరి ఇంకా 2-3 ద్వారాలు దాటించి ఆ కిలోమీటర్ దూరం నుంచి చూసుకో బైనాకులు వస్తాయి. ఈలే భక్తుల్ని అవ్యాకృత భక్తులు చేశారు. ఈ ప్రకారంగా దూరంగా కనిపిస్తే భూమిని దూరంగా చూసామనుకోండి, హెలికాప్టర్ విమానంలో నుంచే ర్యాకెట్ మీద నుంచే ఏం కనిపిస్తుంది? అది చిన్న కోరికాయ కాదు. అలాగే అవ్యాకృతమైన మొత్తగా ఉంది. అది అనుకుంటావా? అది కూడా విడివిడిగా ఉండేది కాదు, నామరూపాలుగా మొత్తగా ఉండేది కూడా. కాబట్టి విపరీతాత్ అవ్యాకృతాత్ అవిభక్త నామరూపాత్ అవ్యాకృతాత్ అవిద్యా లక్షణాత్. చూసారా, అందుకని అవిద్య అని అంటారు. అవిద్య ఎప్పుడంటాం మనం అంటే వెనుకొట్టేదానికి వీలు లేకుండా మొత్తగా ఉండేది. అందువల్ల అంతఃకరణంలో మీకు అజ్ఞానం అవివేకం ఉంటే ఆలోచన రానేదా? ఏమి ఆలోచన చేయాలి, ఎలా ఆలోచన చేయాలి, వచ్చిందంటే తోడిపోయి వ్యక్తానంటే అవ్యక్తంలో ఉండేటప్పుడు ముద్దగా ఉంటుంది ఆలోచన. అందువల్ల అవిద్యా లక్షణాతో అందువల్ల ఎప్పుడైనా సరే కోరికలు ఉంటాయి. కోరికల యొక్క డీటెయిల్స్ తెలియదు, వివరం తెలియదు. కోరికలు ఉంటాయి, దాని యొక్క వివరం ఉండదు. ఆ వివరం నిదానంగా మనకు వస్తాయి, చాలా టైం పడుతుంది. అందుకనే వచ్చేటప్పటికి అవిద్య కల్పితం అవుతుంది. దాని ఉంటారా అవిద్య కల్పితం. అందువల్ల అంతఃకరణంలో అవిద్య ఉంటుంది, కామం ఉంటుంది, కర్మలు ఒకటి వ్యక్తమైపోతుంది. అవిద్యా లక్షణాలు అవిద్యా కల్పితాలు అవిద్య చేత కల్పింపబడిన అవిద్య చేత కల్పించుకునేదానికి అక్కడ ఆ యొక్క శక్తి ఉంటుంది. అవిద్యా కల్పితం నామరూప బీజం అవ్యాకృత శబ్దం. అవిద్య చేత కల్పింపబడే నామరూపాలు. అట్లాంటి నామరూపాలకు బీజం ఉంది, దీంట్లో బీజం ఉంది. అందువల్ల వ్యాకృత బీజము, వ్యాకృత బీజాత, వ్యాకృతమైనటువంటి దాని బీజం ఇక్కడ ఉంది. కాబట్టి ఇది కాదు అది కాదు, కల్పింపబడినవి కాదు, కల్పించుకునే దానికి ఏది మూలభావం ఉందో అది రెండు కాదు. రెండింటికి సాక్షి బ్రహ్మ. కాబట్టి సాక్షి అనుభవము చూసారా, అవిద్య అనేది అవిద్య చేత కల్పింపబడినటువంటి జగత్తు లేదు. నిజాంతరములు లేవు, దాంట్లో కార్యకారణ భావాలు రెండు లేవు. మూడు అవసరం లేవు, మూడు అవసరం లేవు. మూడు అవసరం వ్యక్తాలు చెప్తారు కదా, రెండు లేవు.
ఆత్మయందు తురియాత్మయందు. కాబట్టి వ్యాకృత బీజాలు అవిద్యా లక్షణాలు అది పైనే, ఇంకా పైనే, ఇంకా వ్యాపకమే, ఇంకా అధిష్టానమే. అది ఇది ఉపర్యంతే లక్షణయాన్యత. ఈ లక్షణం ద్వారా అవ్యాకృత దేశకాలతీతత్వే టిప్పణి కారణంటారు. అవ్యాకృత దేశకాలాతీతత్వే సతి తదుపరిస్థస్య కస్యచిత్ అసంభవే వాచ్యార్థ స్వీకార అనుభవస్థ తదన్యత తతో విలక్షణ స్వభావం ఇది ఉపక్రమానుసార లక్షణార్థ అంగీకార్య ఇది భావ. లక్షణయాన్యతే అది విదితము కాదు, అవిదితము కూడా కాదు. అంటే ఈ లక్షణాలను బట్టి తెలిసేది ఏంటంటే దాని అంటే పైన ఈ రెండు కానిది, ఈ రెండు కానిది. ఈ లక్షణాల కంటే వేరే మీకు ఇక్కడ వ్యక్త లక్షణము లేదు, అవ్యక్త లక్షణం, నామరూప లక్షణము లేదు, నామరూప భేద లక్షణము లేదు, అవిద్యా లక్షణము లేదు, అవిద్యా కల్పిత లక్షణం కూడా లేదు. రెండింటికి పైనే తమసాపరుస్తారు. తమస్ కంటే ఆవలే సాకాష్టాపరాగతి. అది చివరిది అన్నిటికన్నా చివరిది అవిద్యకే పైన. లక్షణయాన్యత తస్మాత్ అధి ఉపరి భవతి తద్ తస్మాదన్యది ప్రసిద్ధం. ఏదైతే దేనికి పైన ఉంటుందో దానికే మించింది, దానికే పైన ఉన్నది, దానికే వేరైనది అని చెప్తా. తస్మాత్ అది ఉపరి, అది అంటే పైనే ఉంటుందో తదు తస్మాత్ అని దానికంటే కూడా వేరే. పైన చెప్పుకో, వ్యాపకమైన చెప్పుకో, విలక్షణమైన చెప్పుకో, వేరైనా చెప్పుకో. అది విదితము కాదు, అవిదితము కాదు బ్రహ్మ అని చెప్పేసి ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకోం. ఓం సహనావతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావరే తమస్మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు. ఇది సుష్మ పూర్వేశం అని చెప్పారు కదా, దానికి మొత్తం నెగేషన్ చేస్తే ఉపదేశం, నివృత్తి చేయడమే ఉపదేశం. నివృత్తి చేయకుండా ఉపదేశం అనేది ఉండదా? ఉండదు. కాబట్టి ఎత్తుకోవడమే మీరు నివృత్తికి వెళ్ళిపోతారు స్వామి అంటే ఎత్తుకోవడమే ప్రవృత్తి అనమాటవా? బ్రహ్మోపదేశం అంటే నివృత్తికే ప్రాధాన్యం. కాబట్టి నాకు జాత్యాది విశేషం బ్రహ్మ తస్మాత్ విషమం శిష్యాన్ ఉపదేశేన ప్రత్యాయితి ఉపదేశే తదర్థ గ్రహణేచ యత్న అతిశయ కర్తవ్యతాం దర్శి. కాబట్టి శిష్యుడికి ఉపదేశం చేయాలంటే విషమం కావాలి, చాలా విపరీతమైన మాట, విరుద్ధమైనటువంటిది కాదు. ఎలా ఉపదేశం చేయాలి? ఏ విధంగా జ్ఞానం కలిగించారు? ఉపదేశంలో కానీ తదర్థాన్ని గ్రహింపజేయడంలో కానీ అది సులభమైన ప్రయత్నం కాదు. ఎట్లా అతిశయం బాగా ఉండాలి. ఏదో చేత నివృత్తి చేయాలి. కొన్ని నివృత్తి చేసి కొన్ని వదిలిపెట్టకూడదు. షడంగాలు నివృత్తి చేయాలి. 4 వేదాలను డిస్మిస్ చేయాలి. మాత్రం ఎక్కడికక్కడే మర్చిపోయారు. ఏదో కొన్ని ఉంచేస్తే మాత్రం కూడా కొన్ని అలా పెట్టుకుంటే కుదరదు. నా గురువుకి ఇష్ట దేవత ఉండకూడదు, మళ్ళా కష్ట దేవత ఉండకూడదు. మళ్ళా గురువు కోసం ఇష్ట దేవత ఉన్నదనుకోండి, బ్రహ్మానికి 2 అవుతుంది.
బ్రహ్మం గొప్ప, ఇష్టదేవత గొప్ప అయిపోతుంది. నువ్వు ఇష్టదేవత నిద్ర పెట్టుకోవాలి కూర్చోవస్తావు. నువ్వే బ్రహ్మం అయినప్పుడు ఇష్టదేవత నీకే ఇస్తుంది. అట్లా ఉపాసకుడు భక్తుడు వానికి లక్షణాలు ఉంటాయి. ఇష్టదేవత బ్రహ్మవేత్తకి ఇష్టదేవత ఏముంది? ఇష్టదేవత ఏంటి సింబల్ అంటూ ఉండకూడదు. ఇదంతా బ్రహ్మమే. అహమస్మితం రెండవదే మిగలదు. తస్మాత్ విషయం శిష్యాన్ని ఉపదేశాల ప్రత్యాయితం ఉపదేశే తత్త గ్రహణిక. ఆ ఉపదేశంలో ఉండే అర్థాన్ని గ్రహించుకునేదానికి బహు ప్రయత్నం చేయాలి. అతిశయంగా చేయాలి, ఎక్కువగా చేయాలి, ఎంతో చేయాలి. యత్న అతిశయ కర్తవ్యతాం దర్శి బాగా తెలుస్తుంది. అందువల్ల చక్షువుని నెట్టవేస్తే సరిపోదు. జ్ఞానేంద్రియాన్ని నెట్టాలి, శ్రవణేంద్రియాన్ని నెట్టాలి, మనసుని నెట్టాలి, సుఖేంద్రియాన్ని నెట్టాలి, ప్రాణాన్ని నెట్టాలి. అన్నిటిని నెట్టుకుంటూ పోవాలి. ఎక్కడ వరకు అవ్యక్తం ఉందో, ఎక్కడ వరకు అజ్ఞానం ఉందో అక్కడ వరకు నెట్టాలి. ఏదో కొన్ని వదిలిపెట్టేస్తే కుదరదు, అన్ని నెట్టిపడే. అది యత్నాతిశయ కర్తవ్యం. దర్శి నవిద్మహానవిజాని. అందువల్ల మాకు తెలియదు. మేమేమి తెలియని వాళ్ళు ఏం బోధిస్తారు? పితా ఏతదను శిష్య, ఏ ప్రకారంగా ఈ శిష్యులు బోధించాలి అనేది మాకు ఏర్పడింది. అందువల్ల వాళ్ళు శిష్యులకు బోధించాలంటే ప్రయత్నం బాగా చేయాలి. బాగా వాళ్ళ దగ్గర బోధనా సామగ్రి బాగా ఉండాలి. బోధించే కిటుకులన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి, మోతాదుకి మించే ఉన్నాయి. చాలా ఎక్కువగా అంతా ఇంతే కాదు. సముద్రం అంత మాటలు ఉండాలి, సముద్రం అంత యుక్తులు ఉండాలి, కొత్త కొత్త పరికరాలు కనిపెట్టాలి, బోధించే టెక్నిక్స్ అంతా కనిపెట్టారు. కొత్త కొత్త లేటెస్ట్ దృష్టాంత, లేటెస్ట్ తర్క అది యత్నాతిశయ. ఎందుకని మనసు అడ్వాన్స్ లో ఉంటుంది కాబట్టి బోధనా తర్కం కూడా అడ్వాన్స్ లో దాన్ని తీసుకోవాలి. అది యత్నాతిశయ మామూలుగా. అందువల్ల శిష్యులకు బోధించాలి అంటే అంత సరుకు ఉండాలి. లేకపోతే ఆ విధంగా బోధించడం అనేది అసంభవం. ఇక ఇంతే అన్నామా అక్కడ కూర్చుంటారు. ఆవశ్మి అనేది రాకుండా ఇంతే అనుభవం. నేను బ్రహ్మమే అయ్యున్నాను అనే స్పష్టత రానంత వరకు ఇంతే అనుభవం. అంటే మాత్రం మళ్ళా సంశయాలన్నీ వేస్తారు. అందుకనే శిష్యులకు బోధించాలంటే చాలా ఉండాలి. కాబట్టి బోధించే విధమంతా సంపూర్తిగా తెలుసుకొని ఉండాలి. కాబట్టి ఆగమేన ఏవ శిక్ష్య ప్రత్యాయనం బ్రహ్మ. ఈ ఆగమ పరంపర ఉందిగా, గురు శిష్య బ్రహ్మ విద్యా ఉపదేశ పరంపర. బ్రహ్మ విద్యా ఉపదేశ పరంపరే ఆగమ పరంపర. ఆగమము అంటే ఈ యొక్క బ్రహ్మ విద్య ఉపదేశ పరంపర. ఇది పూర్వీకులు ఎన్ని రకాల తర్కాలు వాడారు, ఏ రకంగా బోధించేవారు, వాళ్ళ యుక్తి విధానములు ఎలా ఉంది, అవన్నీ కనకలక్షం పెట్టుకోవాలి. ఆయా పద్ధతులన్నీ గ్రహించుకునే ఉండాలి. ఏ ప్రకారంగా డిస్మిస్ చేయాలి. అది సింపుల్ గా చిన్న విషయంగా ఇక్కడ చెప్తాం. దాన్ని ఎలాబరేట్ చేస్తే చాలా అవసరం. విదితము కాదు, అవిదితము కాదు. దీనిలోకి వచ్చేస్తున్నాం. విదితము కాదు, ఇదే ఉండాలి. విదితము కాదు, తెలియబడేది కాదు, తెలియబడకుండా ఉండేది కాదు. ఇది
అహమస్మి అంటారు. విదితము కాదు, అవిదితం కాదు, విదుకుల్ అహమస్మి కదా. అహమస్మి అనేది విదిత విషయము కాదు, అవిదిత విషయము కాదు. నేను అయ్యా ఉన్నాను అనే విషయం విదితం కిందకి రాదు, అవిదిత విషయం కిందకి రాదు. ఇలాగ మేము ఇది దృశ్యమ పూర్తి ఎవడైనా సరే అహమస్మి బ్రహ్మ అని తెలియాలి, అహమస్మి బ్రహ్మ అని తెలియాలి. అహమస్మి బ్రహ్మ అని తెలుస్తున్నప్పుడు దేహేంద్రియ ధర్మాలు ఉండాలా, ప్రాణ ధర్మాలు ఉండాలా, మనోధర్మాలు ఉండాలా, అహంకార ధర్మాలు ఉండాలా, ఆత్మీయ ఉండాలా, ఆత్మీయ ఇవన్నీ నెగేట్ అయిపోయాయి. అది ఉన్నదనుకోండి మళ్ళా విదితం కిందకు. కాబట్టి విదితము కాదు, అవిదితము కాదు, ఏజుకోండి అహమస్మి బ్రహ్మ, అదే అనమాట అర్థం. ఇది సుష్మ పూర్వేశం ఏనస్తవ్యాస్తి. ఇలాగ మేము విన్నాము, ఆ పెద్దలందరూ కూడా బ్రహ్మవేత్తలంతా మాకు ఇలాగ వ్యాఖ్యానం చేసి చెప్పారు. రేపు మనం దీని భాష్యాన్ని చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. యథా ఏతదనుశిష్యాత్ న విద్మః న విజానీమః యథా ఏతదనుశిష్యాత్ అనే దగ్గర నుంచి ఈ యొక్క ఆగమ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఆగమం యొక్క కీలకము సూక్ష్మము. ఇది అన్య దేవత విదితాదత అవిదితాదతి. విదితాద్ తద్బ్రహ్మ అన్యతేవ, తద్బ్రహ్మ అవిదితాదపి అది. విదితమునకు పరమయ్యున్నది, అన్యమయ్యున్నది. అంతేకాకుండా అవిదితానికి కూడా అది పైనే ఉన్నది. అవిదితమునకు కూడా అది విషయము కానిది, విదితమునకు కూడా విషయము కానిది. విదికుల్ ఆత్మైవ బ్రహ్మ, బ్రహ్మ ఆత్మైవ, బ్రహ్మము మన స్వరూపమే అయ్యున్నది, అహమస్మి అని తెలుసుకోవాలన్నమాట. ఇది సుష్మ పూర్వేషాం ఏ నః తద్ బ్రహ్మ వ్యాధిచక్షిరే. కాబట్టి ఈ ప్రకారంగా మేము పూర్వాచార్యుల వద్ద మేము తెలుసుకొని ఉన్నాము. వారు మాకు బ్రహ్మ అతి బ్రహ్మమును విదిత అవిదితాభ్యాం అన్యత బ్రహ్మ వ్యాధిచక్షిరే వ్యాఖ్యానం చేసి చెప్పారు అన్నమాట. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది బాగా స్పష్టం చేసుకొని కానీ ఉంటే ఎవరైనా వాళ్ళకి బ్రహ్మ విషయంలో సంశయ విపరీయ జ్ఞానం ఉండనే ఉండదు. సంశయాలు కలగవు, విపరీతాలు కలగవు అన్నమాట. అందువల్ల బ్రహ్మ వ్యాకృత అవ్యాకృతాభ్యాం అన్యత్ బ్రహ్మ. వ్యాకృతము కాదు, అవ్యాకృతము కాదు. అంటే వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు. అస్తి నాస్తి కాదు. అస్తి అనగానే ఇదం ప్రత్యయ రూపము కాదు, ప్రత్యక్ష ప్రమాణ విషయము కాదు. అలాగే నాస్తి నాస్తి శూన్య బ్రహ్మము కాదు, శూన్య బ్రహ్మము కాదు. ఈ భాష్యం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మము ఇప్పుడు కూడా ఏయోపాధ్యాయ రహితములాగానే విదిత అవిదితాలకు కూడా వేరైనది. ఎవరో బ్రహ్మ. అత్యంతమేవ ఉపదేశ ప్రసార ప్రత్యాఖ్యానే ప్రాప్తే. భాష్యం అత్యంతమేవ ఉపదేశ ప్రసార ప్రత్యాఖ్యానే ప్రాప్తే ప్రాప్తే తదపవాదః అయముచ్యతే. సత్యం ఏవం ప్రత్యక్షాదిభిః ప్రమాణైః న పరః ప్రత్యాయయితుం శక్యః. ఆగమేన తు అశక్యతే ఎవ ప్రత్యాయయితుమితి తదుపదేశార్థం ఆగమమాహ. అది
అత్యంతమేవ ఉపదేశ ప్రకార ప్రత్యాఖ్యానే ప్రాప్తే. కాబట్టి ఈ ఉపదేశ ప్రకారము అత్యంతంగా వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది. ఇది మన ముందున్నది, ఇది మనకి సంప్రాప్తమయ్యినది. తప్పనిసరిగా అది ఉపదేశం చేయవలసిన విషయమే, ఇది బోధించవలసిన విషయమే. మరి బోధించాలి అనగానే ఏది ఉపదేశం చేయబడుతుందో అది లోక వ్యవహారంలో జాతి గుణ క్రియా విశేష సహితంగా ఉంటుంది. ఉపదేశ విషయాలన్నీ లోకంలో ఎలా ఉంది? జాతి గుణ క్రియా విశేష సహితంగా ఉంటుంది. మరి ఇక్కడ జాత్యాది రహితమైన బ్రహ్మము ఎలాగ ఉపదేశించాలి? మరి ఉపదేశం మాత్రం తప్పదు, ఉపదేశం మాత్రం చేయాల్సిందే. దానిలో ఏమాత్రం కూడా వెనకడు వేసే పని లేదు. దానిలో ఏమి ప్రశ్న చేసి వేసేదానికి వీలు లేదు. కాబట్టి ఉపదేశం తప్పనిసరి. మరి ఉపదేశం చేయాలంటే ముందు ఉండే అలవాట్లన్నీ ఇవి మనకి. మరి ఏ ప్రకారంగా ఉపదేశం చేయాలి అని వచ్చినప్పుడు ఇది వరకు అందరూ కూడా చేసే పద్ధతి ఉపదేశము లోక వ్యవహారం రీతిగా మనం చూసేటట్టుగా ఆ ఉపదేశం ఆ ప్రకారంగా ఉంది. కాబట్టి ఈ ఉపదేశ విధానం అనేది మార్చుకోవచ్చు. ఉపదేశం చేయాలి, ఉపదేశ విధానం మార్చాలి. ఏమిటయ్యా అంటే ఇక్కడ ఎక్కడైనా సరే జాతి గుణక్రియ విశేషణములు లేనిది బ్రహ్మము అని చెప్పేంత కొరకు విదితము కాదు అవిదితము కాదు అనేటువంటి ఆ యొక్క సూక్ష్మమైనటువంటి సంప్రదాయ పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది. అదే అన్నమాట ఇక్కడ. అపవాద అయం ఉచ్యతే. దాని అపవాదం చేయాలి. అయ్యా ఉపదేశ ప్రకారము చేసేటువంటి పద్ధతి మార్చుకోవాలి, అందువల్ల ఆ ప్రకారంగా ఉండరాదు. కాబట్టి ఉపదేశం చేయలేము, మా వల్ల కాదు, మాకు తెలియదు, ఈ బ్రహ్మ విషయంలో చెప్పవలసిందేమీ లేదు, బ్రహ్మ విషయాన్ని మేమేమో చెప్పగలము అని కూర్చో. అందుకని ఎవరైనా సరే ఇదివరకు నేను కూడా వినేవాడిని. చాలా మంది కొంతమంది పెద్ద మేధావులు, పెద్ద గొప్ప ఆకరణ మించిన వాళ్ళు ఎవరున్నారు అనుకునేవాళ్ళు స్టేజ్ ఏం చేశారంటే బ్రహ్మ విషయంలో ఏం చెప్పాలి, చెప్పేదానికి ఏముంది అక్కడ, అదేనా మాట కందేదా, మనసు కందేదా, ఇంద్రియాలు కందేదా, అయ్యేదా, అదంతా కాదు. కాబట్టి నేను చెప్పడం మానేసి ఇక్కడ మౌనంగా కూర్చుంటా అని అంటే ఇంకా అయిపోయింది అనమాట. కష్టపడకుండా ఇది వినేవాళ్ళం మనం. ఏముంది చెప్పేదానికి అక్కడ, వాద్యామ గోచరం విషయం కదా అది అని చెప్పేస్తా కుదురుతుంది. ఇట్లా చేస్తే ఎట్లా కుదురుతుంది? మరి ఉపనిషత్తులంతా ఏమైంది? కాబట్టి ఉపదేశము చేసే విధానము సంప్రదాయ పద్ధతిగా మీరు అందుకోకపోవడం బట్టి, ఆ సంప్రదాయ పద్ధతిని మీరు దాన్ని అనుసరించకపోవడం బట్టి ఏదో మీరు ఇప్పుడు ఈ గదికి వచ్చింది. ఎట్లాగా మీరు చేయాల్సి వచ్చింది. కాబట్టి దాన్ని అపవాదం చేసి ఆ పద్ధతి ఉంది, ఆ యొక్క సూక్ష్మత ఉంది, ఆ రకంగా బోధిస్తే మనకి నైపుణ్యంగా బోధించినట్లయితే అనన్య ప్రోక్తి గతిరతర రాస్తే నైత ఆసక్తులైన మతిలాపనయ్య ఇలాంటివన్నీ ఉన్నాయ్యా. అంటే దాన్ని మీరు వదులుకోండి, ఎట్లా పారిపోతావయ్యా అది చేసుకోవాలి. కాబట్టి తద అపవాద అయం ఉచ్యతే అని మొదలుపెట్టి సత్యం ఏవం ప్రత్యక్షాది ప్రమాణై నా పర ప్రత్యాయితం శక్య. కాబట్టి నిజమే ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఆ పరమాత్మను ప్రత్యాయితం శక్య. ఈ పరమాత్మ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, బ్రహ్మైవ ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దాది ప్రమాణాల ద్వారా
వైదికులు వాడిన 4 ప్రమాణాల ద్వారా గాని, మీమాంసకులు వాడినటువంటి 6 ప్రమాణాల ద్వారా గాని ఈ యొక్క పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని బోధించడం అసఖ్యం. అలా బోధించే విధం మీరు తెలుసుకోవాలి అని కాబట్టి అందరూ జాతి గుణ క్రియా విశేషణాలతో బోధిస్తూ ఉంటారు. కాబట్టి అది ప్రత్యక్షాది ప్రమాణాలన్నీ బాగా అవలంబించుకోనున్నారు. కాబట్టి అక్కడ అనన్యమైన బోధ మాత్రం చేయడం లేదు వాళ్ళు. కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. కాబట్టి నేతి ఉపదేశాలు ఉండాలి. అలాంటి మీ దగ్గర కనిపించటం లేదు. ఈ ఆగమ పద్ధతి అలాంటిది. నేతి ఉపదేశం ద్వారా ఆమె బోధించవలసి ఉంటుంది, అనన్యంగా చెప్పవలసి ఉంటుంది, విదితము కాదు అవిదితము కాదు చెప్పవలసి ఉంటుంది, అస్తి అనుకోరాదు నాస్తి అనుకోరాదు చెప్పవలసి ఉంటుంది. తినవంశ రూపంగా చెప్పకూడదు, ఆమశ రూపంగానే అక్కడ ఉపదేశ పర్యవసానము చెందవలసి ఉంటుంది. కాబట్టి జ్ఞేయంగా చెప్పరాదు. ఏది జ్ఞేయమో అది ఆత్మ అయి ఉండాలి, ఏది తెలుసుకోవాల్సిందో అది ఆత్మ అయి ఉండాలి. జిజ్ఞాస చేయవాడు బ్రహ్మమే అని ప్రతిపాదన చేయాలి. ఇలాంటివన్నీ ఆగమ సంప్రదాయంలో ద్రష్ట ఏవ ఆత్మ, ప్రమాత ఏవ ఆత్మ, ఈ విధంగా అన్నిటికీ ద్రష్టగా కానుంటే ఆ ద్రష్టను ఏ విధంగా నువ్వు దృశ్యం చేసుకుంటావు అని చెప్పాలి. ఈ ప్రకారంగా బోధించవలసినటువంటి పద్ధతులన్నీ వదిలేసి ఏదో ప్రత్యక్షాది ప్రమాణాలని గైతోని నేను బోధించేదానికి ప్రారంభం చేస్తే చివరికి మీకు విషయం అవగతం కాకుండా అది వేరే విషయం. అందువల్ల వాళ్ళు చెప్పేది కరెక్టేనయ్యా, ప్రత్యక్షాది ప్రమాణాలకి అది విషయం ఏది కాదు, ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా బోధించవలసిన విషయం కాదది. మరి ఎట్లా అంటే సుశబ్దం చేత అదేమి ఇక్కడ పనికిరావు, ప్రత్యక్షాది ప్రమాణాలే పనిచేయవు, ఎప్పటికి కూడా అది విషయం చేసుకునేది కాదు, జాతికి కూడా క్రియా విశేషాల ద్వారా కూడా విషయం ఏది కాదు. ఆగమేన ఏవ శక్యతే ప్రత్యాయితం ఇది అని చెప్పేసి ఆగమం అనగానే అనుభవానుసారి ఉపదేశము గురు సంప్రదాయం వల్ల వచ్చింది. గురు సంప్రదాయ ప్రకారంగా వస్తున్నది కదా. అందువల్ల బ్రహ్మ విద్యా సంప్రదాయం అంతా గురు శిక్ష సంప్రదాయము. గురు సంప్రదాయము ద్వారా వచ్చేటువంటి దాన్ని ఆగమము అంటారు. అది ఎలా ఉంటుంది అంటే అనుభవానుసారి ఉపదేశం. అనన్య ప్రోక్తే దశరథర నాస్తి అని ఉంటుంది. అనన్య ప్రోక్తే దశరథర నాస్తి, అనన్యంగా చెప్పాలన్నమాట. చెప్పినవాడు ఎప్పుడైనా సరే అన్యంగా ఉండాలి, అనన్యంగా చెప్పాలి. ఉపదేశం చేసేవాడు ఒకడు కావాలి మనకి. ఎవరైనా ఉపదేశం చేసేవాళ్ళు నాలోనే ఆత్మ ఉన్నాడు, నాలోనే గురువు ఉన్నాడని పిచ్చి మాట మాట్లాడకుండా కొంతమంది ఏమనుకుంటారు, ఇట్లాగా గురువు నాలోనే ఉన్నాడు, ఆత్మ నాలోనే ఉన్నది అని ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకుండా అన్యేనైవ సుజ్ఞానాయ ప్రయత్నాము, అన్యేనైవ సుజ్ఞానాయ ప్రయత్నాము. అయ్యా సుజ్ఞానాయ స్పష్టమైన జ్ఞానం కొరకు అన్యుడైనటువంటి ఆచార్యుని చేరుకొని అనన్యంగా ఆత్మానం విజానీయత, అనన్యంగా తెలుసుకోవాలి. మీరు చెప్పే సమకాలంలోనే ఆత్మైవ త్వం బ్రహ్మైవ త్వం తత్వమసి అని సరే ఈ ప్రకారంగా తెలుసుకోవాలి. అనన్య ప్రోక్తే అదే అసలైన ప్రోక్తం అవుతుంది ఆ ఉపదేశం. కాబట్టి ఇది ఆగమ పద్ధతి. ఆగమ పద్ధతి అనగానే అనుభవానుసారి ఉపదేశము గురు సంప్రదాయ ప్రకారంగా వస్తుంది. ఇది అందుకనే గురువులు వదిలిపెట్టి ఎక్కడ కూడా ఏమి ఈ యొక్క బ్రహ్మ విద్యను తెలుసుకో, గురువుని వదిలిపెట్టి తెలుసుకో. ఎప్పుడైనా సరే మీరు దాన్ని పోయేటప్పుడు ఎక్కడైనా ఒక చాక్లెట్ కనిపించింది అనుకోండి, సగామంటే అది చాక్లెట్ కనిపించింది, సగామంటే తీసి చాక్లెట్
చాక్లెట్ ఏదైనా దారిలో దొరికింది అనుకోండి, దాన్ని మీరు వెంటనే ఏం చేస్తారా? అడిగి తెలుసుకుంటాను ఇదేమిటి అని అన్నారు కదా, ఏం చేస్తారమ్మా? క్లాస్ వేసుకుంటారు. చాక్లెట్ దొరికింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చాక్లెట్ దొరికింది కదా అడుగుతారు, ఇది ఎందుకు సంబంధించిన టాబ్లెట్, ఇది ఏమిటి అని అడిగి, ఆయుర్వేదం మందు అయినా అంతే, హోమియో మందు అయినా అంతే. క్లియర్గా చాక్లెట్ ఎవరిని అడగవలసిన పనుల. చాక్లెట్ అయితే ప్రత్యక్ష ప్రమాణం, టాబ్లెట్ అయితే అనుభవ ప్రమాణం. అనుభవజ్ఞులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ టాబ్లెట్ దేనికి సంబంధించింది అని అన్ని అడగాలి. ఆ ప్రకారంగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మొదటి చాక్లెట్ లాగా మింగాం కదా, అది బాగుంటుంది. అట్లాంటి జన్మటి బాధ. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా చెప్తున్నా సరే, టీవీలో చెప్పినా సరే, బయట ఎవరైనా చెప్పినా సరే, పుస్తకం కనిపించినా సరే, శబ్దాలు వినిపిస్తున్నా సరే, అట్లాగా మనం బుద్ధిలో వేసుకోకూడదు. ఎందుకని సిస్టమేటిక్ ఏం లేదు అక్కడ. పద్ధతి అదిగా బోధించే పద్ధతి గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇట్లా ఊరికే మనకు వినిపించినా సరే వినవలసిన విషయం కానీ కాదు, వినవలసిన విషయం కాదు. అది వాంతులు వెళ్ళి వస్తాయి అట్లాగనమాట. అందుకనే ఎప్పుడైనా సరే ఎవరైనా అమ్మాయి కనిపిస్తే నా భార్య అనుకోలేము కదా, వెంటనే చూసుకోవాలి. అట్లాగా ఎవరైనా చెప్తుంటే నా గురువు అనుకోలేరు. మీరు సంబంధం పెట్టుకోవాలి. ఏదైనా మా శబ్దాలు వస్తున్నాయనుకోండి, వేదాంత శబ్దాలు, అది గురుముఖంగా రావాలి. కానీ ఎవరు పడితే ఎవరు చెప్పేస్తుంటే అలా వినకూడదు కదా. సంప్రదాయ రహితమైన బాగుంది. సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ సిస్టమ్ ప్రకారంగానే మనం దాన్ని విచారించుకోవాలి. కానీ కొద్దిగా మాట సరిపోతుగా ఎంత ఉండాలి, ఒక అమ్మంతా ఉండాలి కదా, కొద్దిగా మాట దొరికింది మీకు సరిపోతుంది. సరిపోయేది కాదు. ఇప్పుడు ఎవరైనా అన్నం పెట్టేస్తారంటే ఫుల్గా అయిపోతా. ఇప్పుడు అన్నం ఎదుర్కొద్ది మనం ఎంత పెట్టామో అంత పెట్టాలి. కానీ అట్లాగా ఏదో 2 మాటలు చెప్పేస్తే అది మొత్తం ఉపదేశం అయిపోలేదు. ఇన్ని మాటల్లో ఇంత మాట దొరికినా కూడా ఉపదేశం కాదు. టోటల్ గా లేదు. ఒక పురాణం చదివితే ఒక మాట దొరికింది అనుకో, వేదాంత పలుకు చెప్పొద్దా? ఒక పలుకులాగా చెప్పదు. అవన్నీ అలా పక్కన కాదులేండి. సంప్రదాయ రహితమైన విషయాలు అవన్నీ టోటల్ గా మనం వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువుల దగ్గర తెలుసుకోవాలి. అది మీటింగ్ లో ఉండాలి సార్. ఆ పద్ధతే లేదు. అందుకని ఆగమం ద్వారానే మనం తెలుసుకోవాలి. అనుభవానుసార ఉపదేశమైన గురు సంప్రదాయం వల్ల వచ్చేటువంటిది ఇది. గురు సంప్రదాయ ఆగతం ఇది. అనుభవానుసార ఉపదేశం అది. ఆ ప్రకారంగానే గురువుల దగ్గర చేరి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆగమం అని పేరు పెట్టారు. ఆగమం అంటే పరంపర, సంప్రదాయ పరంపర, గురుపదేశ పరంపర, అనుభవానికి తెచ్చే పద్ధతి. అనుభవంలో నిలబెట్టేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోవాలి. కానీ ఇవన్నీ పై పలుకులన్నీ వెళ్తుంటే మనకు వచ్చేది పెట్టేది ఉండనే ఉండదు. స్పష్టత కూడా రా అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా ఉంటుందయ్యా అని బాగా వింటే ఎప్పుడైనా సరే, అది ఎప్పుడైనా సరే ఆయన ఏదో చిన్న మాట చెప్పారు, ఎంత బాగుంది స్వామి అన్నారు అనుకోండి, అలాగే చెప్పు అక్కడికే బాగుంది చెప్పారు. మనం గురువులు కూడా కొట్టుకుంటాం. అట్లా ఎట్లాగా అంటే ఒక ఆవిడ ఎవరో మంచి ఒక పచ్చడి చేసి పెట్టింది అనుకోండి, ఆ అమ్మాయి చేసిన పచ్చడి ఎంత బాగుందో అంటే, అలాగైతే ఆ అమ్మాయి దగ్గర దీనికో నేను వండి పెట్టకపోతే అంటుంటుంది. మొత్తానికి పడుతుంది. అమ్మాయి ఆ రోజు పెట్టింది కానీ పచ్చడి మీకు రోజు పెడుతుంది అయితే అక్కడ పోయి తినిపో నేను మొన్నది అని చెప్పేస్తాను. అట్లాగా ఇక టోటల్ గా ఇక్కడ ఉపదేశం వస్తుంటే, ఇక పరంపరగా ఇక్కడ బోధిస్తుంటే నువ్వు ఏదో పలుకు తీసుకొచ్చి ఇక్కడ దొరికి ఎట్లా కుదురుతుంది. అందుకని ఆగమ క్రమం ద్వారానే ఈ పద్ధతిని మనం ఈ జ్ఞానాన్ని మనం కలిగించుకోవాలి. కానీ అక్కడ ఒక పలుకు ఇక్కడ ఒక పలుకు అది పనికిరాదు.
దానికి చెప్పేవాళ్ళు అన్నమాట. ఆగమేను ఉన్నట్టుగా కంప్లీట్ గా ఆ విషయాన్ని అక్కడే వినాలి. ఆగమేనతో శక్యతే ఏవా ప్రత్యాయితే ఆ ప్రకారంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చెప్పుడు వాళ్ళు శక్యతే ఏవా అనే దానికి ఆగమేనతో శక్యతే ఏవా. ఆగమం అనగానే గురు సంప్రదాయ వల్ల ఆ పద్ధతి వల్ల వచ్చేటువంటి అనుభవానుసారి బోధ, అనుభవంలో నిలబెట్టే బోధ. అందుకని యాజ్ఞవల్క్యం పట్టుకునే వాళ్ళందరూ ఆయన మీ దగ్గరే వినాలి. వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయాడు. అలా నిలబెట్టేసేవాడు విద్యలో. చెప్పే సమకాలంలో అలా నిలబెట్టేసేవాడు. మాట చెప్పేవాడైనా నువ్వు కంటితో చూస్తున్నావు ఇది ప్రమాణం ఏంటి మనసు అన్నాడు అనుకోండి, మనస్సు సంకల్పం చేస్తున్నాను అనే దాని ప్రమాణం ఏంటి అని అడిగాడు.